నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే రెడీ అయ్యాను. కాకపోతే ఎండలు ఎక్కువగా అయిపోయాయి యష్మిత, ఈ టైంకి యోగా ఎలా అని అనుకుంటున్నారా? నేను కూలింగ్ ప్రాణాయామతో ఇవాళ అయితే వచ్చేసాను. ఈ ప్రాణాయామ క్లైమేట్ ఎండగా ఉందనుకోండి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవాళ మనం ప్రాణాయామ ఆసనాలు ఇంక్లూడ్ చేద్దామండి మన సాధనలో. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు శీతకారి ప్రాణాయామ. అంటే షీ సౌండ్ చేస్తూ మనం ఈ ప్రాణాయామాన్ని అయితే చేస్తామండి. చూడండి ముందుగా ఎలా చేయాలో. మనము ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోవచ్చు. ఇలా కింద కూర్చోలేని వాళ్ళు చైర్ మీద కూడా కూర్చొని మనం ఈ ప్రాణాయామాన్ని సులువుగా అయితే చేయొచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. 2 పామ్స్ని ఓపెన్గా ఉంచండి. స్పైన్ని ఇలా కాకుండా ఎరెక్ట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే 2 టీత్స్ ఉంటాయి చూడండి, అప్పర్ టీత్స్ని లోవర్ టీత్స్ని జాయిన్ చేస్తాం. ఈ పోస్చర్లో అయితే మనం మన మౌత్ని పెడతాము. ఇప్పుడు ఏం చేస్తామంటే శ్వాసని తీసుకుంటునేటప్పుడు గ్యాప్స్ ఉంటాయి చూడండి టీత్స్ మధ్యలో, అక్కడి నుంచి గాలిని తీసుకుంటాం. అప్పుడు మనకి షీ సౌండ్ అయితే వస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇక్కడ మనము శ్వాసని నోరుతో తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మౌత్ క్లోజ్ చేసి ముక్కు ద్వారా శ్వాసని వదలండి. మీరు ఇలా చేయటం వల్ల బాడీ కూల్ డౌన్ అవుతుందండి. ఈ సమ్మర్లో ఈ హీట్లో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా లైట్గా మూమెంట్స్ చేస్తూ కూలింగ్ ప్రాణాయామాస్ చేసినా కూడా హెల్దీగా ఉండొచ్చు. కాబట్టి మనం ఈ ప్రాణాయామాన్ని మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ముందుగా మౌత్తో బ్రీతింగ్ చేస్తాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మౌత్తో బ్రీతింగ్ చేస్తాము, ముక్కు ద్వారా శ్వాసని వదులుతాము. ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. ముందుగా ఈ ప్రాణాయామ చేసే ముందు ఈ ప్రాణాయామాన్ని టీత్స్ లేని వాళ్ళు మాత్రమే చేయలేరండి. మిగతా ప్రతి ఒక్కరు చేయొచ్చు. కాబట్టి ఎవరైనా చేయొచ్చు మన బాడీని కూల్ డౌన్ చేయడానికి. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన బాడీలో హీట్ కావాలి, డైజెషన్కైనా హీట్ కావాలి. అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మనకి హీట్ ఉంటేనే అవుతుంది. మనం బాడీని కామ్ డౌన్ కూల్ డౌన్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. కాబట్టి ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్న, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని చేద్దాము.
మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ మెల్లగా రెండు చేతుల్ని ఒక దగ్గరికి పెడుతూ మెల్లమెల్లగా మీ కళ్ళని ఒక బ్యూటిఫుల్ స్మైల్తో తెరవండి. ఇదండి శీతకారి ప్రాణాయామ. దీంతో పాటు కీచరి ముద్ర చేసినా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ బిగినర్స్ వాళ్ళకి జస్ట్ శీతకారి ప్రాణాయామ చేయండి. తర్వాత కీచరి ముద్రని అప్లై చేస్తూ మన స్పిరిచువల్ ఎన్హాన్సింగ్ కూడా చేసుకోవచ్చండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దామండి. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలు అయితే నిల్చుంటామండి. ఎడమ చేతిని నేను నడుం పైన పెట్టి బ్యాలెన్స్ చేయటానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళ బొటనవేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. ఇక్కడ ఎడమ కాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. మోకాలు ఇలా బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి ముందుగా. తర్వాత కంఫర్టబుల్గా ఉంటే కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే మెల్లగా ఎడమ వైపున చూడండి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి కాళ్ళని మెల్లగా రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చేయటానికి మనకి మైండ్ అన్నది చాలా స్టేబుల్గా ఉండాలండి. మైండ్ స్టేబుల్గా లేదనుకోండి బ్యాలెన్స్ అన్నది సరిగ్గా కుదరదు. కాబట్టి బిగినర్స్గా ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయండి, తర్వాత ఇంకో కాళ్ళతో. ఇలా బ్యాలెన్సింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత హోల్డ్ చేయటం కూడా మీకు కుదరకపోతే యోగా స్టాప్ని వాడచ్చు. ముందుకి స్ట్రెచ్ చేసి తర్వాత సైడ్కి, అది కూడా కంఫర్టబుల్గా ఉంటే ఆపోజిట్ సైడ్లో చూడండి. మళ్ళీ ఈ ఆసన నుంచి బయటికి వచ్చే విధానం కూడా ముందుగా లెగ్ని సెంటర్కి తీసుకొచ్చి మెల్లగా రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల ఆర్మ్ స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. హిప్ ఓపెనింగ్ అవుతుందండి. అలాగే నెక్కి మనకి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే కాళ్ళ కండరాలని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చెప్పాను కదండి, సమ్మర్ వచ్చేసింది, హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువగా హైడ్రేటెడ్ ఉండాలి. నైట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. వింటర్లో నైట్స్ అన్నవి చాలా లాంగ్గా ఉంటాయి కాబట్టి ప్రాపర్ రెస్ట్ ఉంటుంది. కాకపోతే సమ్మర్లో ఎక్కువగా
ఇంట్లో ఉన్నప్పుడు కాషన్స్ తీసుకునేవి తీసుకోవాలి, అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. దాంతో పాటు నేను చెప్పినట్టు యోగా సాధనాన్ని ఇంటెన్స్గా చేయకండి. మజిల్స్ని రిలాక్స్ చేయటానికి, ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఇన్ యోగా ఉంటుందండి. చాలా స్లోగా చేస్తారు, దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. నేను ఒకసారి చేపిస్తాను మీతో. దానివల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా రావు. డైనమిక్ మూమెంట్స్ రిపిటేషన్గా చేయటం, ఇలా చేయటం వల్ల హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా చూసుకోండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. మాలాసన ముందుగా ఎలా చేయాలో చూద్దామండి. 2 కాళ్ళని దగ్గరగా ఉంచుతూ ముందు కాళ్ళ వేలని సెపరేట్ చేయండి. తర్వాత హీల్ని మళ్ళీ కాళ్ళ వేలని ఎంత డిస్టెన్స్ అయితే మీ 2 లెగ్స్ మధ్యలో ఉండాలి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని జోడిస్తూ శ్వాసని వదిలేటప్పుడు మీ సీటుని వెనక్కి తీసుకెళ్ళి స్క్వాట్ చేయండి. అలాగే మీ 2 మోకాలని చేతులతో ఇలా పుష్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళ వేళ్ళపైకి వస్తూ బ్యాలెన్స్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మాలాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తున్నాను. ముందుగా మాలాసన చేయటం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్నా మన శరీరంలో చాలా ఉపయోగపడుతుంది. మనము పొద్దున్న లేవగానే ఈ పొజిషన్లో కూర్చొని లూక్ వామ్ వాటర్ తాగండి. ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నది చాలా బాగా అవుతుంది. అంటే హాఫ్ వచ్చేసి హాఫ్ చేయకుండా శరీరంలో ఉండటం వల్ల ఎక్కువగా టాక్సిసిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ మంచిగా అవ్వాలంటే ఈ పొజిషన్లోనే కూర్చొని మీరు వాటర్ తాగి వాష్రూమ్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఆసనాలో మనం కాళ్ళ వేళ్ళపైకి రావటం వల్ల మన యాంకిల్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాలు ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మాలాసనాలో యాంకిల్ స్ట్రెంతే కాదండి, ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్ పెరుగుతుంది. ఇదండి మాలాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ సాధనాలు యాడ్ చేస్తూ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. టేబుల్ పోస్చర్లో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూడండి ఈ ఆసన ఎలా చేయాలో. ముందుగా దండాసనాలో కూర్చోవాలి. లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటాము. ఇప్పుడు మెల్లగా వజ్రాసనాలోకి వచ్చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత హ్యాండ్స్ని కింద డ్రాప్ చేసి మళ్ళీ 1 palm డిస్టెన్స్ అయితే తీసుకోండి. దీన్ని టేబుల్ పోస్చర్ అంటారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చిన్న వేరియేషన్ అన్నాను కదా, మీ 2 కాళ్ళతో కాళ్ళ వేలని కింద డ్రాప్ చేసి టక్ చేస్తూ 2 మోకాళ్ళని పైకెత్తండి. దీన్ని టేబుల్ టాప్ పొజిషన్ అంటారండి. మోకాళ్ళు పైకి ఎత్తడమే కదా యష్మిత అని అనుకుంటారు, కానీ ఈ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తేనే మన మోకాళ్ళు అన్నవి పైకి లిఫ్ట్ చేస్తాం. కాబట్టి మీరు కోర్ని మంచిగా లోపల పుష్ చేస్తూ హోల్డ్ చేయండి. వన్స్ ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే 2 మోకాళ్ళని ఎడమ వైపున, మళ్ళీ సెంటర్కి వచ్చేసి కుడి వైపున. చూసారు కదండి, ఆసనాలో చిన్న వేరియేషన్ అయితే చూపించాను. టేబుల్ పోస్చర్ చేయటం వల్ల మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుందండి. అలాగే మనము 2 కాళ్ళని
సైడ్స్ కి తీసుకెళ్లటం వల్ల సైడ్స్ దగ్గర వర్క్ చేస్తున్నాము, అలాగే కోర్ ని ఎంగేజ్ చేస్తున్నాం. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి బ్రాహ్మణాసన, అంటే టేబుల్ టాప్ పొజిషన్ లో మనము ఒక చిన్న ప్రాక్టీస్ అయితే చేసాము మన కోర్ స్ట్రెంగ్త్ ని, హ్యాండ్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే నేను మధ్యలో శిశు ఆసనాలో రెస్ట్ చేశాను. ఏం మొహమాటం పడొద్దండి, మన శరీరానికి ఎక్కువగా మించి చేయొద్దండి. మీ బాడీ లిమిట్స్ని అబ్జర్వ్ చేస్తూ మీకు బ్రెత్లెస్గా అనిపించిన రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ని చేయడానికి ట్రై చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు మర్కట్ ఆసన. ఈ ఆసన వల్ల స్పైన్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చూద్దామండి. ఈ ఆసన చేయడానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత 2 కాళ్ళని మీరు ఫోల్డ్ చేయండి. 2 మోకాళ్ళు పైన పాయింట్ చేయాలి. అలాగే కాళ్ళ మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు 2 చేతుల్ని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ పెడుతూ శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి కాళ్ళని ఎడమ వైపున, నెక్ ఏమో కుడి వైపున చూసేటట్టు పెట్టండి. చాలా ఈజీగా ఉంది కదండి. నాతో పాటు మీరు కలిసి చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి.
ఇదండి మరకటాసన. దీన్ని స్పైనల్ ట్విస్ట్ ఆసన కూడా అంటారండి. స్పైన్ ని ఫ్లెక్సిబుల్ చేయడానికి అలాగే స్టిఫ్నెస్ ఉన్నా కూడా తీస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధన అయిపోయిన తర్వాత చేయండి, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అంటే కోర్ స్ట్రెంథనింగ్, హ్యాండ్ స్ట్రెంథనింగ్, అలాగే మన ఆమ్స్ట్రింగ్స్ కి మంచి స్ట్రెచ్ అయితే ఇచ్చాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్ వచ్చేసింది. నా గురించి అయితే నేను చెప్తానండి. చిన్నప్పుడు సమ్మర్ వస్తే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, కజిన్స్ అందరూ కలిసేవాళ్ళు. అలాగే నాకైతే ఆ రోజులు బాగా గుర్తున్నాయి, మీకు గుర్తుండే ఉంటాయి. మంచిగా మిద్దె పైకి వెళ్ళి అలా పడుకొని స్టోరీలు చెప్పుకొని, మిద్దె పైకి వెళ్ళేటప్పుడు ఎవరు ఫస్ట్ వెళ్తారు అంటే కార్నర్ పడుకోవద్దన్నమాట, మధ్యలో పడుకోవడానికి రన్నింగ్ రేస్ లాగా అలా ఉరికి పడుకునే వాళ్ళం అండి. పడుకునేటప్పుడు మంచిగా స్టోరీస్ చెప్పుకుంటూ అలా ఆ రోజులు అయితే నాకు ఇంకా గుర్తున్నాయి. మీకు కూడా ఏదో ఒక మెమొరీస్ అయితే ఉంటాయి. కాబట్టి మన పిల్లల్ని కూడా అంటే ఎంత బిజీ ఉన్నా సమ్మర్ హాలిడేస్ కాబట్టి గ్రాండ్ పేరెంట్స్తో ఊరికెళ్ళి మీరు టైం స్పెండ్ చేయండి. మీ పిల్లలకు కూడా చాలా మెమొరీస్ మనకున్నాయి, మన పిల్లలకు కూడా మెమొరీస్ ఉండాలంటే మనమే ఇవ్వాలి. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ని మీరే క్రియేట్ చేయండి. దానివల్ల సోషల్లీ యాక్టివ్గా ఉంటారండి. అంటే ఇతరులు ఉంటే ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా తెలవాలి. మనం ఏంటండి ఒకటే రూమ్లో ఉంటాము, వాళ్ళు ఇంకో రూమ్లో ఉంటారు. అలా సపరేట్గా ఉండటం వల్ల నలుగురు కలిస్తే ఎలా ఉండాలో పిల్లలకి తెలియదు. కాబట్టి సోషల్లీ యాక్టివ్ చేయడానికి ఈ ఒక చిన్న ప్రాక్టీస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.